తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు. అనర్హత పిటిషన్లపై 4 వారాల్లోగా స్కెడ్యూల్ విడుదల చేయాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలిచ్చింది. ఆ స్కెడ్యూల్ను హైకోర్టు రిజిస్ట్రార్కు సమర్పించాలని తెలిపింది. లేదంటే కేసును సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతామని తీర్పిచ్చింది హైకోర్టు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ పిటిషన్పై ఆగస్టు 7న విచారణ పూర్తవడంతో తీర్పుని రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇవాళ తీర్పుని వెలువరించింది. డిస్క్వాలిఫికేషన్ రిసీవ్ చేసుకోలేదు, దాంట్లో నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరగలేదండి. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇమీడియట్గా హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేస్తాం ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. కోర్టు నోటీసెస్ ఇష్యూ చేసిన తర్వాత ఈవెన్ ఆఫ్టర్ 4 months కూడా స్పీకర్ గారు నోటీసెస్ ఏ పార్టీ కూడా నోటీసెస్ ఇష్యూ చేయలేదండి. దాన్ని ఈరోజు హైకోర్టు చాలా తీవ్రంగా తప్పు పట్టింది. కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఆఫ్ ద 10th షెడ్యూల్ స్పీకర్ గారు ఇమీడియట్గా నోటీసులు ఇష్యూ చేసి మ్యాటర్ని అడ్జుడికేట్ చేయాలి. కానీ అలా చేయకుండా మ్యాటర్ని డాడ్జ్ చేస్తూ పెండింగ్లో పెట్టడం జరిగింది. కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని మళ్ళీ ఉటంకిస్తూ తప్పకుండా వితిన్ టైం ఫ్రేమ్ వితిన్ 4 weeks లోపల ఇష్యూ అడ్జుడికేట్ చేయాలి, షెడ్యూల్ అనేది ఫిక్స్ చేయాలి, ఆ షెడ్యూల్ని రిజిస్ట్రార్ గారి ముందు ప్లే చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని మళ్ళీ రీట్రేట్ చేస్తూ ఈ జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగిందండి. జడ్జి గారు స్పెసిఫిక్గా రిజిస్ట్రార్ గారికి డైరెక్షన్ ఇచ్చారు. ఒకవేళ ఈ ఆర్డర్ కంప్లీట్ చేయకుంటే, ఫాలో కాకుంటే ఇమీడియట్గా రీఓపెన్ చేసి మ్యాటర్ని ప్లే చేయమని చెప్పడం కూడా జరిగిందండి. హైకోర్టు మా వాళ్ళతో ఏకీభవించింది. తప్పకుండా స్పీకర్ డిసిషన్ తీసుకోవాలని చెప్పింది. 4 weeks షెడ్యూల్ ఇవ్వాలని చెప్పింది. మళ్ళీ ఒక షెడ్యూల్ను హైకోర్టు కూడా కమ్యూనికేట్ చేయాలని చెప్పింది. లేకుంటే హైకోర్టే సూమోటుగా డిసిషన్ తీసుకుంటా అని చెప్పి వాళ్ళు రిట్ అప్పీల్కి వస్తే మేము కూడా రిట్ అప్పీల్కి రావచ్చు. జడ్జి గారు 3 months 1 month డిసైడ్ చేయాలని చెప్పాల్సింది. చెప్పలేదని మేము కూడా అప్పుడు హైకోర్టుకి వచ్చే అవకాశం ఉంటుంది. మేము కూడా హైకోర్టుకు రావచ్చు. 4 weeks షెడ్యూలే కాదు, 4 weeks డిసైడ్ చేయాలని మేము అప్పుడు హైకోర్టుకి వస్తాం. తప్పకుండా వీ ఆల్సో రైట్ టు ఫైల్ అ క్రాస్ అప్పీల్. ఇఫ్ దే ఫైల్ అప్పీల్, వీల్ ఆల్సో టేక్ ద స్టెప్స్.